హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో రీఎంట్రీ పెంట మాకెందుకు, ఇది మన thumbnail. సో ఎందుకు అంటున్నానంటే అంత డైలాగ్ అనేది పవర్ఫుల్గా మళ్ళీ శ్రీజ హౌస్లోకి వచ్చింది. సో శ్రీజ ఎలాగ ఎలిమినేట్ అయిపోయింది చెప్పండి? తన నోటి వల్ల, తన నోటి దూల వల్ల చాలా మటుకు శ్రీజ వెళ్ళిపోవడమే కరెక్టు అని చాలామంది అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అది ఫైర్ స్టార్మ్ వచ్చి ఆ బెలూన్ కట్ చేయడం వల్ల వాట్ ఎవర్ ఉందో, ఏదైతే అక్కడ ఓట్లు వేసారో దానివల్ల సుమన్ శెట్టి సేవ్ అయ్యాడు. మన శ్రీజ, దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది. ఇది అందరం కూడా చూసాం. ఇది అన్ఫేర్ ఎలిమినేషన్. ఎలిమినేషన్ ప్రాసెస్ ఈజ్ అన్ఫేర్ అని మనం చెప్పుకున్నాం. అప్పుడు ఎవరు వెళ్ళిపోవాలి? అక్కడ డీమోన్ పవన్ వెళ్ళిపోవాలి నిజంగా మాట్లాడాలి అంటే. బట్ డీమోన్ పవన్ సేవ్ అయిపోయాడు గ్యారంటీగా. కానీ ఓటింగ్లో మాత్రం లీస్ట్లో ఉండే ఆ వారం. ఆ తర్వాత మళ్ళీ చాలామంది ఓటింగ్లోకి వచ్చారు కాబట్టి డీమోన్ పవన్ మళ్ళీ సేవ్ అయిపోయాడు. సో వాట్ ఎవర్ పబ్లిక్ ఒపీనియన్ ఏముంది అక్కడ, అంతకు ముందు వారంలో శ్రీజ ఎలిమినేట్ అయిపోవాలని ఉంది. బట్ శ్రీజ ఎలిమినేట్ అవ్వాల ఆ వారం. అందుకని చెప్పి చాలామంది లైవ్లో కూడా మనం డిబేట్ పెట్టుకున్నాం. శ్రీజ ఎలిమినేషన్ ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ అనే ఒకటి లైవ్ డిబేట్ పెట్టుకున్నాం. అందులో ఫెయిర్ అని చెప్పారు. ఎందుకు? చాలామంది దీనికోసం చెప్పారు. చాలా క్లియర్గా చెప్తున్నా, మళ్ళీ వినండి. రీఎంట్రీ అనేది ఓటింగ్ ద్వారా పెట్టాము. ఎవరికి? శ్రీజకి అండ్ భరణికి. అంటే వైనాట్ మనీష్ మర్యాద, హరిత హరీష్ ఎక్కడ పోయిండు, మళ్ళీ రాననుకున్నాడా, వద్దనుకుందా, బిగ్ బాస్ టీం పక్కన జరిపేసిందా, పక్కన పడేద్దాం, సృష్టి వర్మకి ఎందుకు పెట్టలా, ఫ్లోరాకి ఎందుకు పెట్టలా, వేరే వాళ్ళకి ఎందుకు పెట్టలా, మీరే ఎందుకు వీళ్ళిద్దరిని సజెస్ట్ చేశారు? ఫస్ట్ పాయింట్, బిగ్ బాస్ టీమే ఎందుకు రీఎంట్రీ? సరే ఓకే, ఒకటి అన్ఫేర్గా ఎలిమినేట్ చేసామని శ్రీజన్ తీసుకుందాం అనుకుందాం. సో భరణి అన్ఫేర్గా ఏమి వెళ్ళలేదు కదా. మీకు పౌరాస్త్రతో అక్కడ రాముని కాపాడినా మీకు ఇమ్మానియల్ పబ్లిక్ ఓటింగ్ ప్రకారం భరణికి కదా రెడ్ వచ్చింది. మీ లాజిక్ ప్రకారం అయితే భరణినే కదా వెళ్ళిపోయింది. సో సరే, ఒక స్ట్రాంగ్ ప్లేయరు. సో అందరూ కూడా మళ్ళీ రావాలనుకున్నారు. పోనీ ఆడియన్స్ మెజారిటీ ఎక్కువ ఉంది, సోషల్ మీడియాలో బజ్ ఉంది బాగా, సోషల్ మీడియాలో చాలామంది భరణి రీఎంట్రీ కోరుకున్నారు. సరే పంపించారు, ఓకే, ఇద్దరు పంపించారు. సో మళ్ళీ మాకు ఎందుకు ఈ పెంట? శ్రీజ ఒక మౌత్ అనేది బిగ్ బాస్ హౌస్లో మళ్ళీ ఎందుకు మొదలైంది, రప్చర్ అయిందో చూడండి. ఆమె రాగానే నువ్వెవరో నాకు తెలియదు అంటే తెలుసుకో అంది ఫస్ట్ మాదిరి. అంటే నువ్వు యాటిట్యూడ్తో మాట్లాడితే పక్కనోడు యాటిట్యూడ్తోనే మాట్లాడతాడు. ఆ పాయింట్ తెచ్చుకుని ఇప్పుడు ఎందుకు రప్చర్ చేసుకోవాలి? రాగానే నీ నామినేషన్ పోనీ మాదిరినా? కాదు, ఆల్రెడీ నామినేట్ అయిపోయింది. పోనీ ఏమన్నా నీ నామినేషన్ తనూజనా? కాదు, తనూజాకు ఒక విషయం చెప్పాలి అని క్లారిటీగా మళ్ళీ మొదలెట్టింది. అవసరమా? అవసరం లేదు. బిగ్ బాస్ గడ్డి పెట్టాడు, ఓకే ఒప్పుకుందాం. ఒక పాయింట్ చెప్దాం. ఇక్కడ దివ్యకి శ్రీజకి పడదు, చూసుకోండి. ఫ్యూచర్లో ఇద్దరికి టఫ్ ఫైట్ పడిద్ది, ఇద్దరికి పడిద్ది. లాజికల్గా కానీ ఏదైనా సరే, టాస్క్ పరంగా కానీ ఏదైనా పడిద్ది. అలాగే తనూజాని డౌన్ చేయాలనే శ్రీజ చూసిద్ది. ఎందుకంటే బికాస్ ఆఫ్ కళ్యాణ్ కానీ అటు పవన్ డిమోన్ కానీ విన్ అవ్వాలి ఆవిడికి. ఇది పక్క రాసుకొని చెప్తా, ఖచ్చితంగా కళ్యాణ్ విన్నర్ అవ్వాలనే అనుకుంటుంది శ్రీజ, దమ్ శ్రీజ. ఎందుకంటే ఆ కామనర్స్ అనేది ఇంకా ఉంది, ప్రియాలో ఉంది, శ్రీజలో కూడా ఉంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, ఇది మైండ్లో ఫిక్స్ అయిపోయారు. ఇలా అగ్ని పరీక్ష అప్పుడు ఫిక్స్ అయిపోయారు. సో సరే, దమ్ము శ్రీజ చాలా ట్రాన్స్పరెంట్ అని చాలామంది శ్రీజ ఫ్యాన్స్ తెగ మెసేజ్లు పెడతా ఉంటారు. అబ్బా ఇచ్చి పడేస్తుంది అబ్బా, ఏది దాచుకోదబ్బా, అదే అబ్బా అని. లాజిక్ తెలీదు. బోడిగుండికిను బట్టతలకి ముడేస్తుంది. లాజిక్కే ఉండదు మాట్లాడే దాంట్లో. నువ్వు వాగు, నేను చెప్పని, నేను స్టేట్మెంట్ ఇచ్చేస్తావేంటి? పక్కన వాళ్ళు మాట్లాడినవా ఏంటి? నువ్వు పెద్ద తోపానా? నువ్వు పెద్ద తోపా? మాటకి మాట చెప్పడం అనేది ట్రాన్స్పరెన్సీ కాదు. ట్రాన్స్పరెన్సీ అంటే మనసులో ఏది దాచుకోకుండా చెప్పడం. నువ్వు ఉసుకో అంటే నేను కాసుకో అంటాం ట్రాన్స్పరెన్సీ కాదు. నువ్వు ఉసుకో అని ఎందుకు అంటున్నావు నన్ను? నేను ఎప్పుడైనా నిన్ను అన్నానా? నేనేం అన్నాను? ట్రాన్స్పరెంట్గా ఉండు. మనసులో మాట చెప్పడం, మాటకి మాట చెప్పడం కాదు. ఎందుకు ఈ పెంట పెడతారా అనేది నాకు తెలీదు. బట్ మనం మాత్రం మంచిగా డిస్కస్ చేసుకోవచ్చు, మంచి కంటెంట్ దొరుకుతుంది మనకి మాత్రం. అలాగే తనూజకి శ్రీజకి పడుతుంది. ఎందుకు అంటే తనూజ ఓటింగ్ గ్రాఫ్ ఈ వీక్ ఖచ్చితంగా చూస్తుంటుంది శ్రీజ, డౌటే లేదు. ఈ హౌస్లోకి వెళ్ళేటప్పుడు అంతకు ముందు వారం చూస్తుంటుంది. సో ఆ ఓటింగ్ గ్రాఫ్ చూసి ఖచ్చితంగా కళ్యాణ్ చెవిలో వేసేస్తుంది. ఏదో ఒక టైంలో వేసేస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయికి ఏది మాట్లాడాలన్న భయం ఉండదు.
ఏది మాట్లాడాలన్నా భయం ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి భరణి గారు మీరు ఆ గోల్డెన్ డాలర్ తెచ్చారు స్టేజ్ మీదకి, బట్ స్టేజ్ మీదకి తెచ్చారు కానీ ఇదంతా కూడా మీరు స్క్రిప్ట్ ముందే అనుకున్నారేమో, ముందే వెళ్ళిపోయారు చూపించినని. తర్వాత మళ్ళీ వచ్చి ఇది చూపిస్తా కానీ నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత తీసుకొస్తా, దాన్ని సపరేట్గా ఎందుకు తేవాలి మీరు, అసలు లగేజ్లు ఎందుకు పంపలేదు ఇలా అడిగింది. మీకు లైవ్ ఎవరైనా చూస్తుంటే నేను అనేది కనెక్ట్ అవుతారు. ఎపిసోడ్లో మాత్రం అది కట్ చేస్తారు, ఎడిట్ చేస్తారు. సో ఇలా మాట్లాడిన దమ్ము శ్రీజ అంటే ఏది మాట్లాడచ్చు, ఏది మాట్లాడకూడదు, ఏది ఫిల్టర్, ఏది అన్ఫిల్టర్, ఇదేం ఉండదు, మాట్లాడేయడమే. కానీ నేనేమంటున్నా అంటే మాట్లాడే దాంట్లో అర్థం ఉండాలంటున్నా. నువ్వు ఒక స్టేట్మెంట్ పాస్ చేసేయకు దయచేసి. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక కుక్క పిల్లని తీసుకెళ్తున్నారో అనుకుందాం, సపోజ్ అది కథ అందరికి తెలుసు. ఒక బ్రాహ్మణుడు మేకను తీసుకెళ్ళి వెళ్తుంటే అందరూ ఏంటి పంతులు గారు కుక్కను తీసుకెళ్తున్నారని 10 మంది అంటూ ఉంటారు. ఏంటి పంతులు గారు కుక్కను తీసుకెళ్ళి, ఏంటి ఇది నిజంగానే కుక్క అని తనకే అనుమానం వచ్చేసి వదిలేస్తాడు. సో శ్రీజ మాటలకి ఆడియన్స్ ఎలా ఫీల్ అయిపోతారంటే తను 10 సార్లు చెప్పేస్తూ ఉంటుంది, అవి కుక్కను తీసుకెళ్ళిపోతున్నారు అయ్యగారు, ఇదిగో కుక్కను తీసుకెళ్ళిపోతున్నారు అయ్యగారు, ఇలా కుక్కను తీసుకెళ్ళిపోతున్నారు అయ్యగారు. బట్ మీ చూసే కళ్ళు కూడా మోసం చేసేస్తాయి మిమ్మల్ని, డౌటే లేదు. 100% చెప్తున్నా, రాసుకోండి. మీరు చూసే కళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేసేస్తాయి. అట్లా స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది అమ్మాయి, చాలా భయంకరమైన స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మాధురికి శ్రీజకి అసలు పడలా, మనం చూసాం. ఫస్ట్ రాగానే ఏం చేసిందో కూడా మనం చూసాం. అస్సలు అంటే అస్సలు పడదు ఇద్దరికి. మరి ఫ్యూచర్లో ఎలా గేమ్ ఆడతారు ఏంటనేది మనం చూద్దాం. అలాగే నెక్స్ట్ సంజనాకి శ్రీజకి కూడా పడదు. అంటే ఇక్కడ ఉన్న ఎవరైతే ఉమెన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పడదు. ఎంతసేపు కళ్యాణ్కి ఎలివేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా చూస్తూ ఉండండి. ఎంతసేపు ఒక డిమోన్ పవన్ని నుంచోబెడతానికి చూస్తూ ఉంటుంది చూడండి. ఎంతసేపు ఇమ్మాన్యుయల్తోనే మాట్లాడుతూ చక్కర్లు కొడతా ఉంటుంది చూస్తూ ఉండండి. రాము పెట్లాగా మాట్లాడుతూ ఉంటుంది చూస్తూ ఉండండి. ఇక మిగతా వాళ్ళు ఎవరితో కూడా కనెక్ట్ అవ్వదు. రాగానే ఇదే విషయం చెప్పింది కూడా. అక్కడ కళ్యాణ్కి ఆల్రెడీ బట్టలు సర్దుకుంటూ వేసేస్తా ఉంది టక 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 బ్రెయిన్లో. ఈ కళ్యాణ్ కూడా ఏంటంటే అమ్మ శ్రీజ చెప్పేది నిజమే కావాలి, బయట ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలని ఉచ్చుకత్తో వచ్చేస్తున్నాడు. అక్కడ చాలా సీరియస్గా చెప్పింది కొన్ని విషయాలు, బాండింగ్ దాని గురించి కానీ వేరే వాళ్ళ గురించి కానీ, ఏదో గౌరవ్ నిఖిల్ అసలు పట్టించుకోవద్దు అన్నట్టు కానీ ఇలా చెప్పింది. ఇక్కడ నిఖిల్ కూడా తనూజని నామినేట్ చేయడంలో ఇదే అర్థం ఉంది. సో ఎందుకన్నానంటే అది ఒక రకమైన వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేదు అని చెప్పడానికి ఒక ఫీలింగ్ లాగా కూడా చేసి ఉండొచ్చు. సో ఇదంతా కూడా ఆడియన్స్ చూస్తూనే ఉంటారు. ముఖ్యంగా దమ్ము శ్రీజ మాటలకు మాత్రం మీరు పడిపోయి ఫ్లాట్ అయిపోయి అబ్బబ్బా ఇరగదీసింది మాదిరిని ఒక ఆట ఆడుకుంది రాగానే చూసారా ఇలాగానే అనుకున్నారంటే బిస్కెటే. ఏం మాట్లాడిందో పాయింట్ తీసుకోండి, అందులో ఆ పాయింట్లో కరెక్ట్నెస్ ఉందా లేదా. కొన్నిసార్లు పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్లు ఉంటాయి, బేస్లెస్ పాయింట్స్ ఉంటాయి, అందులో ఏం మాత్రం నిజాయితీ ఉండదు. నిజాయితీ గల పాయింట్ ఉంటే నేనే సూపర్ అంట. కావాలన్నా ప్రీవియస్ వీడియోలో థంబ్నెయిల్స్ ఉంటాయి చూడండి, 2 సార్లు 3 సార్లు దమ్ము శ్రీజ సూపర్ అని పెట్టా. ఎందుకు ఆ పాయింట్ మాట్లాడినందుకు పెట్టా. ఎవరికి రాదు ఆ పాయింట్, నీకు మాత్రమే తట్టిందమ్మా నువ్వు సూపర్ అని పెట్టా. బట్ ఆడినప్పుడు పిచ్చి పిచ్చిగా ఆడినప్పుడు పిచ్చి పిచ్చిగా ఆడతాను శ్రీజ అనే చెప్పాను నేను. అసలు ఏమాత్రం సంబంధం లేని స్టేట్మెంట్ ఇస్తుంది, అనవసరం ఈ అమ్మాయి ఏదో సూపర్ ఆడేస్తుంది అనుకున్నా కానీ అంత సినిమా లేదని నేనే చెప్పాను. మళ్ళీ ఏది ఆ పాయింట్, పర్టికులర్ పాయింట్. అలాగే మీకు మళ్ళీ చెప్తున్నా, నిన్న చెప్పిన రివ్యూలో కూడా మాదిరి ఏదైతే రీతున్న పాయింట్ బై పాయింట్ అడిగిందో అక్కడ బాగుంది. అగ్రెసివ్గా వెళ్ళిపోయింది, మీదకి వెళ్ళి మరీ చెప్పింది. తప్పేం లేదు, నామినేషన్ అప్పుడు తప్పేం లేదు. అది మీ టార్చర్ మేము భరించలేకపోతున్నాం. 24 గంటలు ఒకటే సోది, నువ్వు ఎవరితో కలవదు రీతు, పవన్ డిమాన్తో అంతెందుకు. నిన్న కూడా గొడవ పడింది, నువ్వు మాట్లాడేవేంట్రా మాదిరి చెప్తుండే అంటే, అబ్బా నేనెట్ట మాట్లాడుతాను అబ్బా అంటాడు మనోడు. మీరు మాట్లాడుతున్నారు కదా, మీ పాయింట్లు పెడుతున్నారు కదా, మళ్ళీ నేనెందుకు దొరుకుతాను రప్చర్ చేసుకుంటాను అంటాడు. ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నాడు తెలియట్లా. మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ సారీరా పవన్ దా ఇదిగో తిను అని ఏదో ఒకటి తినిపించుకుంటారు. ఇది టార్చర్ అయిపోయింది అక్కడ చూసే వాళ్ళకి అనేది ఆవిడ ఫీలింగ్, తప్పేం లేదు చెప్పడంలో. సో నెక్స్ట్ దమ్ము శ్రీజ అయితే ఖచ్చితంగా ఇదే చెప్తుంది, గ్యారంటీ రాసుకోండి పక్క. కళ్యాణ్ని లేపడానికే ఎలివేషన్ ఇవ్వడానికే చూస్తుంది, ప్రతి పాయింట్ కళ్యాణ్కి అందిస్తూ ఉంటుంది. ఇంకా కళ్యాణ్
పప్పెట్ లాగా ఆడుతూ ఉంటాడు చూడండి. సో మీకు ఏమనిపించిందో ధైర్యంగా మీరు కూడా కామెంట్ చేయండి, మనం ఆడుకుందాం. కావాలంటే మీకోసం లైవ్ పెడతాను నెక్స్ట్ వీక్ కాక ఆ పై వీక్ పెడతాను. కొంచెం ఒక ట్రిప్ ఉంది, ఆ ట్రిప్ వెళ్ళి వచ్చి పెడతా. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.